అందరికీ నమస్కారం అండి. ద్వారకా తిరుమల గురించి కొన్ని విషయాలు. స్వయంభూగా ప్రత్యక్షమైన వెంకటేశ్వరుని చీమల పుట్ట నుండి వెలికితీసిన ద్వారకాముని పేరు మీదుగా ఈ ప్రదేశానికి ద్వారకా తిరుమల అని పేరు వచ్చింది. సుదర్శన క్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందింది. ద్వారకుడు ఉత్తరాభిముఖుడై తపస్సు చేసినప్పుడు స్వామి ఆ మునికి దక్షిణాభిముఖుడై ఉంటాడు. ఇలా మూల విరాట్ దక్షిణాభిముఖుడై ఉండడం అరుదు. ఏలూరుకు 40 కిలోమీటర్ల దూరంలో ద్వారకా తిరుమల శేషాద్రి కొండలపైన శ్రీ వెంకటేశ్వర స్వామిని అశేష భక్త జనావళి దర్శించుకుంటారు. తిరుమల స్వామివారికి మొక్కుకున్న మొక్కును చిన్న తిరుపతిలో తీర్చుకున్న విశేష ఫలితం వస్తుందని భక్తుల నమ్మకం. ఇక్కడ స్వామివారికి అభిషేకం చేయకపోవడం మరో విశేషం. చిన్న నీటి బొట్టు పడిన స్వయంభూగా వెలిసిన పుట్టలోనున్న విగ్రహం కింద ఉన్న ఎర్రచేమలు కదులుతాయని అంటారు. ప్రతి సంవత్సరం 2 కళ్యాణోత్సవాలు వైశాఖ ఆశ్వీజ మాసాల్లో జరుగుతాయి. గర్భగుడిలో స్వయంభూ వెంకటేశ్వర స్వామి, నిలువెత్తు వెంకటేశ్వర స్వామి ప్రతిమలు కన్నుల పండుగగా దర్శనమిస్తాయి. తూర్పుముఖంగా ఉన్న మంగతాయారు, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు కొలువై ఉన్నారు.